ఇగో నేను చిన్నగా ఉన్నప్పుడు అబ్బా పొలం దగ్గర పోతుంటే అబ్బా. పొలం అంటే మా నాన్న నేను మా అమ్మ పోతుంటే. ఏందమ్మా నువ్వు ఫస్ట్ అంతా ఆఫ్ చేసుకో ఫస్ట్ మళ్ళీ ఇది. అయితే పొలం దగ్గరికి వెళ్తుంటే నేను మా నాన్న మా అమ్మ అందరం పొలాల దగ్గర పోతుంటిమి. పొలం కాడికి పోయి వస్తుంటే ఒక రోజు నైట్ 12 అయిపోయింది అబ్బా. 12 గంటలకు అయిపోయినాక ఫుల్ వాన కొడుతుంది. వాన కొట్టి వెలిసిపోయినాక ఒక ఊడల మర్రి చెట్టు అనేది ఉండే మా ఇంటి దగ్గర. మర్రి చెట్టు దయ్యాలు ఊగేది. అయితే అక్కడ ఒక దయ్యం అక్కడ ఊగుతుంది అన్నట్టు ఉయ్యాల. అయితే చెప్పేది నేను. అయితే ఊగుతుంటే మా నాన్న పేరు బుగులయ్య. బుగులయ్య బాగున్నవారా, బుగులయ్య అని పిలుస్తుండే దయ్యం. అయితే దయ్యం పిలుస్తుంటే మా అమ్మ అన్నది వాళ్ళ కొంచెం వేరే లాంగ్వేజ్ లో తిట్టేసింది అన్నట్టు. అంటే ఏమే అట్లా మాట్లాడుతున్నావు ఇట్లా మాట్లాడుతున్నావు అని చెప్పేసి చాలా గలీజ్గా మా మమ్మీ తిట్టింది. ఎవరిని? దయ్యాన్ని. తిట్టినాక ఏమైందంటే ఇక మామూలుగా మా నాన్నకి పిలుస్తుంది అన్నట్టు. అది పిలుస్తుంటే నాకు భయం వేస్తుంది. నేను చిన్నగా ఉన్నా కదా. అట్లా అనేసి నేను మా నాన్నని ఇట్లా గట్టిగా పట్టుకున్నాక వచ్చేసినాం అబ్బా ఇంటికి వచ్చినాక ఏం చేసిందంటే మా నాన్నకి అదే అడిగిన, ఏంది నాన్న అట్లా పిలిచింది నీకు అని అంటే, అది ఊడల మర్రి చెట్టు కింద ఉయ్యాలలు ఊగుతున్న దయ్యం అని చెప్పేసి మా డాడీ చెప్పిండు. అమ్మా అంటే అది చాలా ఏండ్ల నుంచి ఉన్న దయ్యం అంట అక్కడ. చాలా భయం వేసింది నాకైతే. అయితే మళ్ళీ ఒకసారి ఏమైందంటే పోయి వస్తుంటే ఆ చెట్టు మొఖం చూడొద్దు బిడ్డ, ఆ చెట్టు మొఖం చూస్తే దయ్యం పిలిచి ఇట్లా అంటే ఇట్లా గూడు లాగా ఉంటదంట. గూడు లాగా ఉంటే దాని లోపలికి లే అయితే చెప్తున్నా నేను మరి. ఊడల మర్రి చెట్టు కింద ఉయ్యాలలు ఊకుంటూ పాటలు పాడుకుంటూ ఉంటదంట దయ్యం. దానికోసం అనేసి మా నాన్న దాని ముఖాన్ని చూడొద్దని చెప్పేసిండు. అప్పుడు ఏమైందంటే సరే పడుకో అశ్వి, నువ్వు కూడా వండుకో దయ్యం వస్తుంది 12 గంటకి. నాకేందబ్బా భయం వేస్తుందంటే ఈనవా సరే మళ్ళా పండుకోండి ఇక. అమ్మ కాళ్ళతో చదువుతామ్మా డాడీ 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 చూడు ఎట్లా చేస్తుందో. చూడు ఎట్లా చేస్తుందో. పడుకో
దయ్యం పడుతుంది మళ్ళీ చెట్టు దయ్యం పడుతుంది దయ్యం స్టోరీ చెప్తా అని చెప్పేసి ఎట్లా పడినట్లు భక్తులన్నీ పట్టుకుంటే డాడీ చూడాడు ఒక్కసారి మజాక్ చేసుకుంటా ఒక దెబ్బ కొట్టుటట్లా పడాలి బిడ్డకి అసలు గోలతో అసలు అయిపోతున్నట్టు ఇట్లా అట్లా అట్లా అని చెప్పేసి అరే డాడీ డాడీ ఏ అమ్మ గీతమైన మా మెంట లెక్క చేయకు అన్ని పాత లెక్క యూట్యూబ్ అంటే అది పంపలేదు డాడీ కాదు డాడీ 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 చూడండి వేస్తున్నాం మనకు పండుపరి నీకు మళ్ళీ చెడు దయ్యం పడ్డదా లేక దేది మాకు దయ్యం పడ్డదా పాపి మూతి చిన్న పిల్ల దయ్యం పడ్డది దయ్యమా లేవమ్మ అబ్బో కోట్లు కోసుకోతున్నాయి అమ్మ తీయి ఫస్ట్ అయ్యో దయ్యం అట్లా కొట్టకు దయ్యం దయ్యం ముసులు పట్టదు దాని మూర్తి దయ్యం మూర్తి బొమ్మాలే ఏంటి అరే భయపడుతుండే ఏయ్
నీ భర్త భర్త అయ్యారా మంత్రికి వచ్చేవేరు వచ్చేవే ఇలా అమ్మ అసలు ఏమన్నా దయ్యం పట్టింది ఏమకి ఖాళీ అమ్మ ఖాళీ తీసి అడుగుంటది బయట నువ్వు ఆడదాన్ని కాదా అడుగురే ఖాళీ చక్కగా దిగక్కలు చక్కగా దిగక్క నువ్వే కావాలంటే ఏం కావాలంటే అడుగుదామా మమ్మీ నీకేం కావాలి సారీ దయ్యమా మర్రి చెట్టు దయ్యమా నీకేం కావాలి లక్ష్మి ఎవరు మా మమ్మీ మా నాన్న పెళ్ళ మా అమ్మమ్మ బిడ్డ అమ్మ నువ్వు బోర్లతో అట్లా అనకమ్మా డాడీ చూడాలి ఏమో కదా ఐస్ క్రీమ్ దాని ఊట బయటకి స్టార్ట్ పడ్డాక నాకు ఏం ఐస్ క్రీమ్ నీకు అర్థమైనాక ఏమో నీ చెప్పగిత నాకు చక్క జాగ్రత్త మమ్మీ మమ్మీ లే మమ్మీ లేవే మైక్ పెట్టుకొని వండుకుంది మధ్యరాత్రి ఏం టైం అయితే సార్ శోభన లేస్తున్నావు లే మమ్మీ ఒకసారి నువ్వు అవునా ఏం టైం అవుతుందా మాకు నిద్ర లేకుండా వేసి నువ్వు ఇట్లా చేస్తున్నావా మీరు ఎవరైనా మీరే వచ్చినావా జుట్టు అంతా చిక్కు చిక్కు అయిపోయింది నాది నువ్వే వేసుకున్నావు అట్లా నువ్వే వేసుకున్నావు అట్లా ఎందుకు ఏమో నీకే తెలియాలి మరి నా జుట్టు మొత్తం ఎంత చిక్కు అయింది ఈ మా అర్ధరాత్రి మైక్ పెట్టుకొని ఏం చేస్తున్నావు ఏం చేస్తుండ్రు మీరు వీడియోలు పెట్టి డ్రామాలా చెప్పు ఇగో క్లిప్ అంతా ఇరిగిపోయింది పడుకో పడుకో పడుకో